అండి లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నేను 4 రోజులుగా ఫోనే చూడలేదండి. వాళ్ళు చూస్తే చల్లపల్లి దగ్గర అదే 4 రోజుల క్రితమేమో 29 డేట్ అనుకుంటా విజయసాయి రెడ్డి గారు అని అంటున్నారు. ఒక్కొక్కరు విజయ్ రెడ్డి అంటున్నారు. సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తుంది, టీమ్ లీడర్ కూడా అని చెప్తున్నారు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి దుబాయ్లో వర్క్ చేస్తారని చెప్తున్నారు. ఒక పిల్లలు కూడా ఇద్దరు హాస్టల్లో ఉంటారు. ఒక పాప బాబు అని అంటున్నారండి. పాపం వాళ్ళిద్దరిని తీసుకొని చల్లపల్లి ట్రైన్ కింద పడి చల్లపల్లిలో రైల్వే ట్రాక్ ఉంటుంది కదండి, అక్కడ చచ్చిపోయిందని వార్త చూశానండి. నిజంగా చాలా సాడ్ అండి, చాలా బాధగా ఉంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే చచ్చిపోవటానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు ఇప్పుడు ట్రాక్ మీద నుంచుంటారు కదండి, దూరం నుంచి ట్రైన్ కోత కూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనకి చిన్న కాలితేనో లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటేనో అబ్బా అంటాం. అలాంటిది అలా ఒకేసారి వచ్చి ఢీ కొట్టినా కానీ వస్తుంటేనే గుండెలో రైళ్ళు పరిగెడతాయండి. అంటే చచ్చిపోవటానికి ఎంత ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళు ఎప్పుడు డిసిషన్ తీసుకుంటారు? బతకటానికి అవకాశం లేనప్పుడు, అంటే వాళ్ళకి ధైర్యం సరిపోనప్పుడు, అంటే అవకాశం లేక కాదు, వాళ్ళ మనసుకు సంబంధించి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏంటంటే చిన్న విషయానికి కూడా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మాలో ఒక అబ్బాయి ఉన్నాడండి, బండి కొనిపెట్టమని వాళ్ళ అమ్మ నాన్న అడిగాడు. ఎందుకురా నీకు బండి కొనిపెట్టమన్నారు, అంతే సూసైడ్ చేసేసుకున్నాడు. అది సిల్లీ కారణం. ఎందుకంటే బండి కొనిపెట్టనంటే కూడా నాకు మీరు బండి కొనిపెట్టరా, నేను సూసైడ్ అని చెప్పి చచ్చిపోయాడు. ఒకసారి అంతే, మాకు తెలిసిన చోట ఆమె ప్రెగ్నెంట్ అండి, 3 నెలలు ఏమో ప్రెగ్నెంటు. ఆ అబ్బాయి కూడా బాగా అవుతాడండి. ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అసలు గొడవలు ఉన్నట్టు కూడా మనకు తెలిసేవి కాదు. కానీ ఒకరోజు మధ్యాహ్నం ఫ్యాక్టరీ నుంచి వచ్చి భోజనం చేస్తున్నాడు. తను మరి ఏం తగాదైందో తెలియదు, అప్పటికప్పుడు లోకి వెళ్ళి అది అక్కడ జాలీ డోర్ లాగా ఉంటుంది, అది వేసేసుకొని కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. ఈ అబ్బాయి ఎమ్మటి తీయాలన్న రాలేదు, లోపలికి గిడిపెట్టుకుంది కాబట్టి. తర్వాత వాటిని తట్టి కొద్దిగా ఎలాగోలా తీసేంత వరకు కొద్దిగా లైట్గా తనకి కాలనీ వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు బాబా నడుము దగ్గర గట్టిగా పట్టేస్తుంది నాడ, అది కొద్దిగా లూజ్ చేయవా అని అడిగిందంట. ఈ తర్వాత మళ్ళీ ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిందండి. తర్వాత అబ్బాయి రీమ్యారేజ్ చేసేసుకున్నాడు. మళ్ళీ పిల్లలు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. చెప్తున్నాను అంటే కొన్ని ఎందుకు జరుగుతాయో కూడా మనకు తెలియదండి. కొందరు ఏం చేస్తారంటే చిన్న సున్నితమైన విషయాలకు కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారండి. కొందరు పెద్దవి వచ్చినా సరే, ఎన్ని అయినా సరే, మనం ఈ పుట్టింది ఎందుకు సమస్యలను ఎదుర్కోవటానికే కదా, అవన్నీ ఎదుర్కొని చచ్చిపోదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకటి, అసలు ఒంటరిగా ఉండాలంటే ఆడవాళ్ళకి చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు తను టీమ్ లీడర్ అయి ఉండొచ్చు, వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో 4 years అవుతుందన్నారు, వెళ్ళి డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఎప్పుడైనా ఒంటరిగా ఉండే ఆడవారి మీద మగవాడి కన్ను ఉంటూనే ఉంటుందండి, మెయిన్ పాయింట్. ఎందుకంటే ఎలా లైన్ వేద్దామా పడతారా అనేదే ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఎంతైనా చెప్పండి, ఆమె టీం లీడర్ అయినా కావచ్చు, లేకపోతే ఎలా అయినా కావచ్చు, మన సమాజంలో అయితే జరిగేదే అది. ఇప్పుడు నాదే ఒక ఉదాహరణ అండి. ఇప్పుడు నేను మామూలుగా మా పాప పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం 2 నెలలు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను హైదరాబాద్లో. మా హస్బెండ్ వచ్చేసి మామూలుగా యువతల గుంటూరులో ఉన్నారు. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళతోటి చక్కగా గుళ్ళకి వెళ్తా, గోపురాలకి వెళ్తా, పచ్చీస్ ఆడుకునే వాళ్ళం అందరం. అంటే చిన్నపిల్లలు వాళ్ళు నాకన్నా 30 ఏళ్ళ వాళ్ళైనా ఆంటీ అని పిలిచినా కూడా కలిసిపోయేవాళ్ళు అమ్మాయిలందరూ. అందుకని చాలా హ్యాపీగా 8 నెలలు గడిచిపోయింది, నాకేం తెలియదు. తర్వాత నేను ఎందుకో ఊరికి యువతలకు వచ్చాను, కొంత చెడు మాటలు స్ప్రెడ్ అయినాయి అని తెలిసింది. అంటే ఇట్లా తిరుగుతున్నట్టుగా. నిజంగా చెప్పాలంటే అలా అసలు చేయలేదు కూడా. ఎందుకంటే నేను ఓన్లీ నా బండి మీద, ఇప్పుడు నాకు స్కూటీ ఉందనుకోండి, దాని మీదే ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళేదాన్ని, ఎవరికి లిఫ్ట్ ఇచ్చేదాన్ని కాదు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా అట్లాగే వెళ్ళేదాన్ని, లేకపోతే ఊరుకునేదాన్ని అంతే. మరి లేని దానికి అప్పుడు నేనేం చేయాలండి? మరి నేను చచ్చిపోవాలా? లేదు కదా, నాకు తెలుసు. సరే అనుకుంటాను. మళ్ళీ అది కూడా పోనీ అబద్ధం అనుకుంటాను. మా హస్బెండ్కి కూడా ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నారు జాగ్రత్త అని కూడా చెప్పారు.
ఆయన అదే అన్నారు, తన గురించి నాకు తెలుసు, ధర్మంగా ఉంటుంది, అట్లా ఏం ప్రాబ్లం లేదని. ఇట్లా అందరికీ కూడా ధైర్యంగా ఉండాలని రూల్ ఏం లేదండి. అంటే అలా అందరూ అనరండి. ఇప్పుడు మనం అంటూ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు నేను ఇట్లా అన్నారంట అని చెప్పినప్పుడు వాళ్ళు అదేంటి మీ గురించి అసలు అంత డౌటే రాలేదు, ఎవరు అన్నారో చెప్పమనండి, అసలు ఆయన బయటికి లాక్కి తందాం, తిడదాము, కోసేద్దాం అదే అన్నారండి. కాదు, అలా ఈయన పేరు కూడా బయట పెట్టలేదు ఎవరు చెప్పారో. ఎందుకంటే ఆయన మామూలుగా నేను చెప్పేసాను సమాధానం, నేను చెప్పను అన్నారు. ఇంకోళ్ళు అన్నోళ్ళు కూడా తెలిసినా కూడా రుజువులు కావాలండి. రుజువులు ఎందుకంటే వచ్చిన వాళ్ళు నిలబడాలి ఇట్లా అన్నారని. అందుకని నేను అడగలేదు. కానీ నేనంటూ తెలిసిన వాళ్ళు నమ్మలేదు. బయట వాళ్ళు ఏందనుకుంటే ఏంటనేది నేను ఊరుకున్నాను. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉండొచ్చు, విజయసాయి రెడ్డి గారికి కూడా ఉండొచ్చు. ఇప్పుడు తను లీడరు, టీం లీడరు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. ఎంతసేపు ఇప్పుడు ఫ్రెండ్ ముసుగులో వేసుకొని ఎవరన్నా మోసం చేయొచ్చు, ఎన్నో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు తను ఏం ఎదుర్కొందో మనకు తెలియదు కదండి. కాకపోతే ఏంటంటే పిల్లల్ని చంపేయడం అంటే తను ఏమనుకుని ఉంటుందంటే నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు సఫర్ అవ్వడం ఎందుకు, ఎవరు చూస్తారు, చెందుతారు అనే నిర్ణయం తీసుకున్నది. కానీ అది తప్పు. ఎందుకంటే ఎంత జరిగినా కూడా మనము జీవించటమే కావాలి. ఇప్పుడు చచ్చిపోయి మనం సాధించేం లేదు అనుకోకుండా ఏదన్నా జరిగినా కానీ దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళటమే కానీ అనవసరంగా చచ్చిపోయి మన జీవితాన్ని చాలించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు ఎవరు కూడా కరెక్ట్గా ఉండట్లేదు. ఇక్కడ ఎవరు పత్తిత్తులు లేరు. ఒకళ్ళేదో అంటే మనం చచ్చిపోవాల్సిన ఇది కూడా లేదు. కానీ అది చాలామందికి ఈ రోజుల్లో ఉండట్లేదు. అంటే సమాజాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. సమాజం ఏం చేస్తుందంటే ఏళన చేయటము, 1-4 మాటలు పట్టించుకోవటము, 1-4 మాటలు పుకార్లు పుట్టించటము, దాన్ని అదే పనిగా అందరికీ చెప్పటము. ఇప్పుడు మనం ముందెళ్తున్నాం అనుకోండి, వెనకాల గుసగుసలు ఆడుకోవటము, నవ్వుకోవటము, అట్లా ఎన్నో చేస్తున్నారు. అవి అందరూ తట్టుకునే శక్తి కూడా ఉండాలి కదండి. ఇప్పుడు అసలు ఎవరమైనా మనమైనా మారాలి. అసలు ఒకరి గురించి మనకెందుకు? ఇప్పుడు ఎవరో వెళ్తున్నారు, వాళ్ళ గురించి మనం పుకార్లు చేయటం ఎందుకు? వాళ్ళ గురించి లేదు వెనకాల బ్యాడ్గా కామెంట్ చేయటం ఎందుకు చేసుకోవటం ఎందుకు? అట్లనే లోకం ఉందండి. లోకం కూడా చాలా మారాలి. అందుకే ఈ ఆత్మహత్యలు ఎక్కువైపోవటానికి కారణం కూడా చాలామంది లోకానికి దడిసి మాత్రమే. ఎందుకంటే సమాజము చాలా ఇది అంటే ఎమ్మడి పడుతుంది. ఎట్లా అంటే చాలా ఎమ్మడి పడుతుంది. మనం రాయి తీసుకొని వెనక్కి తిరిగామనుకోండి తోక ముడిసిద్ది. ఎట్లా ఎమ్మడి పడుతుంది అంటే తరిమి 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 కొడుతుంది. అది మానసిక వేదన అందరూ భరాయించలేరండి. అందరికీ సాధ్యం కాదు. సాధ్యమైన వాళ్ళు తిప్పి కొడతారండి, తిప్పి కొట్టి బతికే చూపిస్తారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే అది సున్నితత్వం ఎక్కువైపోయింది. మాట అంటే తీసుకోలేకపోవటం. ఇప్పుడు తనకి ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని బయట పడకపోవచ్చు. అదేమంటే 2 రోజుల క్రితం కూడా పాపకి ఈ స్నాక్స్ ఏవో కొనిపెట్టిందని అంటున్నారండి. ఏమో ఇప్పటి వరకు లైట్గా వచ్చి ఒకేసారి భరాయించలేనిది ఏమన్నా వచ్చిందేమో మనం చెప్పలేం కదండి. ఇప్పుడు తనకి ఒకేసారి వచ్చిందేమో కాదేమో. ఇప్పుడు అనేక సార్లు అనిపించినా ఏముందిలే నా పిల్లల కోసం నేను బతుకుదాం అనుకుందేమో. ఫైనల్గా తను ఫేస్ చేయలేని సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందేమో. అది తనకే తెలియాలి కదండి. అందువల్ల తను ఆ నిర్ణయం తీసుకుందేమో. కానీ ఏదైనా కారణం ఏదన్నా కానీ బ్యాడ్ సిచ్యువేషన్ ఎట్లన్నా ఎదురు కానివ్వండి, ఆత్మహత్య చేసుకోవటం సరైంది కాదు. ఎందుకంటే మనం దేవుడిచ్చిన ఈ జీవితానికి పరిపూర్ణంగా జీవించి సహజంగా దేవుడిచ్చిన విధంగా చచ్చిపోవాలి. కానీ అట్లా చచ్చిపోవటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు విరి అనే పిల్లల జీవితాలను కూడా చిదిమేయటం కూడా కరెక్ట్ కాదు. నిజంగా పిల్లలు ఎంత గొప్పవాళ్ళండి. అసలు అమ్మ మాటని గౌరవిస్తా అమ్మతో పాటు చచ్చిపోయారంటే ఎంత మంచి పిల్లలండి. ఎందుకంటే అమ్మ నువ్వు చచ్చిపోతే చచ్చిపో, మేమెందుకు చచ్చిపోవాలని అడిగే పిల్లలు కొందరు ఉంటారండి. అదిగాక అదేంటమ్మా ఎందుకమ్మా చచ్చిపోవటం ఏడ్చే వాళ్ళు ఉంటారండి. ముగ్గురు నిజంగా వీడియోలు చూస్తుంటే క్యాజువల్గా నడుస్తున్నారు. అంటే తన మనసులో బాధగా కనిపిస్తున్నా మామూలుగా పిల్లలు కూడా మామూలుగా నడుస్తున్నారండి. అంటే దూరం జరిగి నడవటం కానీ అట్లా కూడా చేయలేదు కదండి. అటు ఇటు చేత్తో పట్టుకొని చచ్చిపోయిందంటే నిజంగా చాలా బాధాకరం అండి. నాకు చూసి చాలా బాధేసిందండి. ఎందుకంటే జీవితంలో చాలా బాధలు అనుభవిస్తాము, చాలా బాధలు అనుభవిస్తాము, చాలా పైకి చెప్పుకోలేని ఎన్నో ఉంటాయి. సమాజం కూడా అలాగే చేస్తుంది. కానీ వాటన్నిటిని దాటుకొని ముందుకు రావాలి. నాకు ఇదేమి ఏడుపు అసలు సహజంగా చాలా వరకు రాదండి.
కానీ నేను కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను కాబట్టి అవన్నీ నాకు తెలుసు కాబట్టి నాకు ఇట్లా బాధేస్తుంది, ఏమనుకోబాకండి. సరేనండి, అదే ఆ వీడియో చూసి ఇట్లా కొన్ని చెప్పాలని చెప్పి చేశానండి. ఎలాగూ నాకు వ్యూస్ రావు, ఏదో నేను చెప్పుకోవటం, నేను మీరు ఏదో 4-5 చూడటం, ఒక లైక్ కొడటం సరిపోతుందండి. అంతేనండి, బాయ్.